వెల్కమ్ టు నెవర్ ఎండింగ్ క్రియేషన్స్. మీకు ముందు వీడియోలో మేము జనరల్ సైన్స్ గురించి బాటనీ గురించి వివరించడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు జంతుశాస్త్రం గురించి జువాలజీ గురించి వివరించడం జరుగుతుంది. మీకు ఎక్కువగా ఇందులో ఎలా అడుగుతాడంటే ఎక్కువగా బేసిక్స్ లాజికల్గా అడగడం జరుగుతుంది. అసలు దీన్ని ఎవరు కనుగొన్నారు, లేకపోతే దీనికి ఎవరు నామకరణ చేశారు, ఏ విధంగా పృథ్వీ జరుగుతుంది, లేదా ఎక్స్ప్లెనేషన్స్ అనేది కూడా ప్రొడ్యూసింగ్ ఎలా జరుగుతుంది అనేది కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి బాగా డీప్గా కాకుండా మీకు అర్థమయ్యే విధంగానే మనం ఉంచడం జరుగుతుంది. కాబట్టి మీకు మా యొక్క ఛానల్ ద్వారా మీరు ఈ యొక్క పరిజ్ఞానం తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. ముందుగా మనకి జువాలజీ చూసుకున్నట్లయితే క్లాసిఫికేషన్స్, అది జంతురాజ్య వర్గీకరణ. అసలు జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అనేది కూడా అందరికీ మనకు తెలుసు. కాబట్టి జంతు శాస్త్రం అనేది మనం చెప్తాం. వాడు ఎట్లా అడుగుతారంటే మనం బేసిక్గా చూసుకున్నట్లయితే జంతు శాస్త్ర అధ్యయనానికి మొదటిగా ఎంతో కృషి చేసిన జంతు శాస్త్ర పితామహుడిగా ఎవరిని భావిస్తారు? లేకపోతే జంతు శాస్త్ర పితామహుడు అని అడగచ్చు. దానికి మనకి అరిస్టాటిల్. ఎవరండి? అరిస్టాటిల్ ముందుగా దీనికి పితామహుడిగా మనం చెప్పుకుంటాం. ఇక జంతువులను ప్రధానంగా రెండు ఉపరాజ్యాలుగా విభజిస్తారు. అది ప్రోటోజోవా, మొటోజోవా. ఈ రెండు రకాలు అడుగుతాడు. జంతువులను ఎన్ని రకాలంటే ప్రోటోజోవా, మొటోజోవా. లేదా జంతువులు ఎన్ని రకాలు, రెండు రకాలుగా మనం చూసుకుంటాం. అలా కాకుండా ఏకకణ జీవులను ఏమని పిలుస్తారు? ప్రోటోజోవాలని. బహుకణ జీవులను ఏమి పిలుస్తారు? మెటోజోవాలని. ఇది మాత్రం ఒకసారి చూడండి, అడగచ్చు. ఏకకణ జీవులను ఏమని పిలుస్తారు? ప్రోటోజోవా. బహుకణ జీవులను ఏం పిలుస్తారు? మెటోజోవా. మెటోజోవాను తిరిగి అది ఇందులో చూడండి, ఈ మెటోజోవాలు బహుకణ జీవులు రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి పరాజోవా, ఎమోటోజోవాగా విభజిస్తారు. ఈ కణజాలాలు లేనటువంటి ప్రాథమిక బహుకణం జీవులు స్పంజికులు పరాజోవాలో చేర్చడం జరుగుతుంది. ఈ జీవశాస్త్రం వివిధ శాఖలు ఉన్నవి. వాటి గురించి కూడా మనం దేని గురించి జంతుశాస్త్రం అనేది జంతు గురించి, రానున్న కూడా శరీర నిర్మాణ శాస్త్రం ఏం జరుగుతుందని కూడా మనం తెలుసుకొని ఉండటం జరుగుతుంది. అయితే ఈ యొక్క జంతురాజ్యంలో ఫ్రోటోరస్టిమా, డిటోరస్టిమా అనేవి వీటిలో ప్లాటియలిపితం, నిమోడెలిపితం, అనిలడం, అరస్టోడా, మలస్కా, మళ్ళీ డ్యూటిస్టోరియంలో ఇకోండోడర్మిటా, కార్డిటెట్ల అనేది కూడా ఉండడం జరుగుతుంది. తర్వాత ఇన్వెర్బ్రేట్స్లో అకశేరుకాలు అంటాము. వీటిని అకశేరుకల సృష్టివంశం లేనటువంటి జీవులు ఇవి. ఒకటి ప్రోటోజోవా, ఏకకణంతో నిర్మించబడ్డ జీవులు. కొన్ని జీవులు అసృష్టంగానే ఉంటాయి. తర్వాత పొరిఫెరా, ఈ జీవులను స్పంజికలు అనడం జరుగుతుంది. తర్వాత జీవశాస్త్రానికి వివిధ శాస్త్రాలు ఉన్నవి. అవి కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకి వెరిటిబ్రేట్స్లో సకశేరికాలు పృష్ఠవంశాన్ని కలిగినటువంటి జీవులు. ఇవి కార్డిటో వర్గపు జీవులు. కార్డిటో వర్గాన్ని బర్పర్ దీన్ని అది ఏర్పరచడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ కార్డిటో లక్షణాలు మూడు రకాలుగా ఉంటాయి. పృష్ఠవంశము, పృష్ఠ నాడీ ఖండము, తర్వాత ముప్ప చిలుకలు. ఆ తర్వాత చేపలు, ఫిషెస్. చేపల గురించి అధ్యయనం చేస్తుంది ఎవరిని అడుగుతాడు. ఈ విధంగా చేపల గురించి ఎవరు అధ్యయనం చేశారని అడిగినప్పుడు ఇక్థాలజీ అధ్యయనాన్ని, చేపల గురించి అధ్యయనాన్ని ఏమంటారంటే ఇక్థాలజీ అంటారు. చేపల్లో 10 జతల కపాల నాడులు ఉండడం జరుగుతుంది. అడుగుతాడు, చేపల్లో ఎన్ని కపాల నాడులు ఉంటాయి? 10 జతలు. తర్వాత చేపల్లో శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది? మొప్పల ద్వారా. ఈ చేపల్లో మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అంటే చేపల గురించి అధ్యయనం డాష్ అంటారు, ఇక్థాలజీ. చేపలలో డాష్ కపాల నాడులు ఉంటవి, 10 జతల కపాల నాడులు ఉంటవి. చేపలలో శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది? మొప్పల ద్వారా. శరీర కూణ్యంలో శ్రేష్ఠ గ్రంథులు అధికంగా ఉండటం వల్ల శరీర ఉపరితలం జిగటగా ఉంటుంది. తర్వాత చేపల హృదయాన్ని ఏమంటారు? శిరాహృదయం అంటారు. అతి చిన్న చేప ఏదంటే మిస్టిక్టిస్ లుజోరెన్సిన్స్. తర్వాత స్వర చేపను ఏమని పిలుస్తారు అంటే స్కోడియడన్. సుస్థితల చేపను స్టిర్నా అని, రంపపు చేపను ప్రిస్టిన్స్ అని, విద్యుత్ చేపను నర్సిన్ అని మనకి చేయడం జరిగింది. ఆ తర్వాత మనం డైజెషన్ అంటే మనం జీర్ణ వ్యవస్థ మనం చూసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థకు మనకు సంబంధించినటువంటి మానవుని జీర్ణ వ్యవస్థలో భాగాలు
మనకు తెలుసు నోరు, ఆశీకరం, గ్రసని, అహారికం, జీర్ణశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురుషనాళము, పాయువు. విధంగా నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడాన్ని అంతరగ్రహణము అని మనం అనడం జరుగుతుంది. విధంగా ఈ అసికురంలో దంతాలు 4, నాలుక 3 జతల లాలాజల గ్రంథులు ఉండడం జరుగుతుంది. ఇవి ఎన్ని రకాలంటే కుంతకులు, రదనికలు, అగ్రచారణికలు, చరణకలుగా 4 రకాలుగా ఉంటాయి. దంత నిర్మాణం దాంట్లో ఎంజైములను ఏమనంటారంటే జీవ ఉత్ప్రేరకాలు అనేది కూడా అనడం జరుగుతుంది. జీర్ణక్రియ ఎంజైములు జంతువుల ఆహారాలలో 3 రకాలైనటువంటివి ప్రోటోజోములు, కార్బోటర్లు, లైపోజోములు. ఈ విధంగా మనకి జీర్ణ వ్యవస్థ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత శ్వాసక్రియ గురించి కూడా మనకి జరుగుతుంది. ఎప్పుడైతే మనం చూసుకున్నట్లయితే నాడీ వ్యవస్థలను చూసుకున్నట్లయితే ఇందులో 3 భాగాలు ఉంటాయి: మెదడు, వెన్నుపాము, నాడులు. తర్వాత నాడీకరణంలో 3 ప్రధాన భాగాలు ఉంటాయి: సైటిన్, కణదేహము, ఎక్సిన్. ఎట్లా అంటే ఒకసారి చూద్దాం మనం. ఈ జ్ఞాన చాలుక నాడి తంతులు 2 కలిగి నాడులను ఏమంటారు అంటే మిశ్రమ నాడులు అంటారు. తర్వాత రీప్రొడక్షన్ కేంద్రీయ నాడీ వ్యవస్థలో మెదడు, బ్రెయిన్. తర్వాత మానవుని మెదడు సుమారు ఎన్ని గ్రాములు బరువు ఉంటుందని అడగచ్చు. 1150 గ్రాములు. మెదడులో ఎన్ని భాగాలు ఉంటాయంటే మెదడు, మధ్య మెదడు, వెనక మెదడు అనేవి ఉంటుంది. మెదడులో ఇది పెద్ద భాగము, దీన్ని మస్తిష్కము అని అంటారు. దీని 995 గ్రాములు ఉండడం జరుగుతుంది. తర్వాత జ్ఞానేంద్రియాలు మనకు తెలుసు: కన్ను, మనం ఈ యొక్క కన్ను 3 పొరలు ఉంటుంది. దృఢ స్థరం అంటారు. 2వ పొరను రక్తపటలం అని, 3వ పొరను నేత్రపటలం అని కూడా అనడం జరుగుతుంది. మనకు తెలుసు చెవి, ముక్కు, నాలుక, చర్మం వీటిని జ్ఞానేంద్రియాలుగా మనం పరిగణించడం జరుగుతుంది. తర్వాత ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం జువాలజీలో జనశాస్త్రంలో తెలుసుకున్నటువంటి విషయాలు వీటిని మనం బేసిక్ చదువుకున్నట్లయితే వీటి పరంగా మనం లోపలికి ఎంటర్ అవ్వలేదు. ఎన్ని మెదడుకు సంబంధించి ఎన్ని గ్రాములు ఉంటుంది, చేపను ఏమంటారు, చేపలను ఏ రకాలుగా ఉంటుంది, జంతువులు ఏమేమి పిలుస్తారని కూడా మనం బాగా చదువుకున్నట్లయితే మనం ఎక్కువ మార్పులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మరి ఎక్కువ దృష్టి సాధిస్తారని మేము కోరుకుంటున్నాం.